మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ప్రజాపాలన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటిని నియమించారు. ఇక చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియమించింది. 40 రోజుల్లోనే తాము అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని తేల్చి చెప్పారు. మొత్తంగా 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. నెల రోజుల పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహించారు. 6 గ్యారంటీల అమలుపై ప్రధానంగా చర్చించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను 100 రోజుల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా వ్యూహరచన చేశారు. దగ్గరకే పాలన ఇస్తామని ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడితే మీ వద్దకే పరిపాలన వస్తుందని చెప్పామో చెప్పే దాంట్లో భాగంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున 1,25,00,000 అప్లికేషన్లు అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహాయ సహకారాలతో స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్లు సేకరించే ఘట్టం సక్సెస్ఫుల్ గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అప్లికేషన్ని ఏదో అప్లికేషన్లు తీసుకున్నాం, మా పని అయిపోయింది, అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మేము తీసుకున్నాం కాబట్టి అభయహస్తంలోని 6 గ్యారంటీలు పూర్తయ్యాయని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్యంలో మేమెవరూ కూడా అనుకోవటం లే. మాకు చిత్తశుద్ధి ఉంది. నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. 40 రోజులే టైం ఉంది వీళ్ళకి. ఈ 40 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పి